హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న మెంతికూర కట్టను 1 బాగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో 3/4 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిపోయి నీరంతా ఇలా వచ్చినప్పుడు టమాటాలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలోని నీరంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ చెక్క లవంగాల పొడి వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కర్రీలోకి చెక్క లవంగాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటా కర్రీలో ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.